చెప్పిన పని చేస్తావా? చేస్తాను. ఏం చేస్తున్నావురా? డాడీ డాడీ ఏంటమ్మా? అమ్మా నువ్వు నేను ఒకే రూమ్ లో పడుకున్నాం డాడీ. ఇద్దరు నా మీద చేయేసి పడుకోండి. దగ్గర పెట్టండి. తీసేసారేంటి? ప్రిన్సీ, ఇప్పుడు నీకు ఒక మంచి కథ చెప్తాను, సరేనా? చెప్పండి డాడీ. ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములున్నారంట. వాళ్ళకి అమ్మా నాన్నలంటే చాలా ఇష్టమంట. అమ్మా నాన్నల కోసం వాళ్ళిద్దరూ ఏకంగా ఒక గుడే కట్టించారంట. సరేనా? అమ్మాయి తిరగమ్మా. డాడీ నువ్వు చెప్పు. మీరెంత బాధపడుతున్నారో, ఎంత స్ట్రగుల్ అనుభవిస్తున్నారో నేను అర్థం చేసుకోగలను. పాపకు తల్లిగా ఉండాల్సిన పరిస్థితి ఎంతో ఇబ్బందిగా ఉంటే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ రావటం ఇంకా బాధాకరం. ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి. నేను బయటికి వెళ్తాను, మీరు నిద్రపోండి. డాడీ డాడీ ప్రిన్సీ అర్ధరాత్రి లేచి ఎప్పుడైనా నన్ను వెతుక్కోవచ్చు. అందుకే నేను కింద పడుకుంటాను, మీరు ప్రిన్సీ పక్కన బెడ్ మీద పడుకోండి. నేను క్రింద పడుకుంటాను, మీరు పాప పక్కన పడుకోండి. పర్లేదండి, మీరు ప్రిన్సీ దగ్గర నిద్రపోండి. కొంతమంది ఎందుకు బతుకుతారో అర్థం కాదు.
కనిపిస్తున్నారేంటి? ఇప్పుడు నిహారికే కనిపిస్తోంది. అరే ఎందుకు భయపడుతున్నావు గాయత్రి? హారర్ మూవీ చూస్తున్నాను. బాగుంది, చూద్దాంరా. భయం వేస్తుందండి. నిజంగా డెవిల్ వచ్చినట్టు భయపడతావు ఎందుకు? సినిమానే కదా. అది కాదండి. సరే ఆఫ్ చేస్తాను, భయపడకు. ఇప్పుడు ఓకేనా? రిలాక్స్. ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఒకసారి పైకి రండి. ఎందుకు? నిహారిక చూత్రి కానీ రండి. ఆ పిచ్చిదాన్ని నేను చూస్తాం. మన కర్మ కొద్దీ ఇక్కడ భరిస్తున్నాం కానీ ముందు మీరు రండి. ఏమండి, ఒకసారి నిహారికను చూడండి. నిహారికను చూడడం ఏంటి? కొత్తగా చూసేదేముంది? మెల్లగా చాట్ నుంచి చూడండి. చూడండి. ఏమైంది గాయత్రి? ముందు మీరు చూడండి. ఏముంది? డ్రెస్సింగ్ టేబుల్ ముందర కూర్చొని తల దూకుంటుంది. అద్దంలో ఎవరు కనిపించారు? నిహారిక కనిపించిందా? నిహారిక కాకపోతే నయనతార కనిపిస్తుందా? జోక్స్ చేయకండి. ఇందులో జోకే ఉంది. ప్రపంచంలో ఉన్నదున్నట్టు చూపించేది అద్దం ఒకటే. బాగా చూడండి గాయత్రి, ప్లీజ్ అండి, ఇంకొకసారి చూడండి. ఏంటా గుసగుసలో? ఏం లేదు, నీ పన్ను కానీ. పద. మళ్ళీ నిహారిక కనిపించిందా? కోటి సార్లు చూసినా నిహారికనే కనిపిస్తుంది. ఈ గొప్ప విషయం చూపించడానికైనా ఇక్కడికి తీసుకొచ్చావు. మూవీ మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటే డిస్టర్బ్ చేసి మరీ తీసుకొచ్చావు. పద పద, డెవిల్ మళ్ళీ వస్తుంది. అది కాదండి, ఒక్కసారి చూద్దాం. చూడండి. పద రా. చూడండి, రా నా గాయత్రి. మాట వినండి. చూడండి. ఏమైంది గాయత్రి? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మిర్రర్ లో నాకు ఆ నిహారిక బదులుగా మాంత్రికుడు కనిపించాడండి. ఏంటి? అవునండి, ఆ రోజు బాబు అక్కడి నుంచి తీసుకొచ్చినప్పుడు ఒక మాంత్రికుడిని చూశానని చెప్పాను చూడండి. ఆ మాంత్రికుడు పైన మిర్రర్ లో కనిపించాడండి. ఏం మాట్లాడుతున్నావు గాయత్రి? వాడు అద్దంలో కనిపించడం ఏంటి? ఇంపాసిబుల్. లేదండి, నేను చూశాను. ఇందాక నువ్వు డెవిల్ మూవీ చూసావు కదా, దాని ప్రభావం నీ మీద పడినట్టుంది. దాని ప్రభావం అస్సలు కాదండి. లేదు గాయత్రి, సినిమా ప్రభావమే, ఇంకేం లేదు. నిద్రపోదాం రా. అది కాదండి.
ప్రిన్సీ ముందు నిజమైన అమ్మా నాన్నలా జీవించారా? పాపకిద్దరూ చందమామ కథలు చెప్పారా? ఇద్దరూ కలిసి జోలపాడారా? అవును, పాపని మధ్యలో పడుకోబెట్టుకున్నారా లేకపోతే? అరే, ఎందుకంత ఫీల్ అయిపోతున్నావు? రాత్రంటే పాప నిద్రపోయేంత వరకు నటించి తర్వాత ఒకరు క్రింద ఇంకొకరు బెడ్ పైన పడుకుని ఉంటారు. ఎన్ని రోజులు ఇలా మేనేజ్ చేస్తారు? పాప నిద్ర లేవనంత వరకు మేనేజ్ చేస్తారు. ఎప్పుడైనా అర్ధరాత్రి చూసిందంటే ఎందుకు వేరువేరుగా నిద్రపోతున్నారని అనుమానం వచ్చేదు? ప్రాబ్లం సాల్వ్ అయిందని నువ్వనుకుంటున్నావు. అసలైన ప్రాబ్లం ముందు ముందు స్టార్ట్ అవుతుందని నేనంటున్నాను. అర్థం కాలేదా? అర్థమయ్యేలా చెప్తాను విను. ఇక నుంచి నువ్వు ప్రతిరోజు పాప కోసమైనా చరణ్ రూమ్లోనే నిద్రపోవాల్సి వస్తుంది. నిన్న రాత్రి చరణ్ నిన్ను ఏమీ అనకపోవచ్చు, ఏమీ చెయ్యకపోవచ్చు, కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. చరణ్ మంచివాడే, చరణ్ వయసు మంచిది కాదు. చరణ్ పరిస్థితి అంతకంటే మంచిది కాదు. భార్య చనిపోయి సుఖాలకు చాలా కాలంగా దూరంగా ఉన్నాడు. అనుకోకుండా తుఫాన్ వచ్చినట్టు చరణ్ మనసులో కోరికలు కూడా బయటకొచ్చాయంటే ఇంకేమైనా ఉందా? ఆడదానిగా ఆలోచించు. ఆకలితో ఉన్నవాడికి బిర్యానీ దొరికినట్టు బలహీన క్షణంలో నువ్వు దొరికావంటే ఇంకా వర్ణించలేను. నువ్వు చరణ్ భార్య అమూల్యలా కనిపించావంటే తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నేను ఊహించుకున్నాను. నువ్వు కూడా ఊహించుకో. జరక్కపోయి ఇరుక్కున్నానని అంటారే, అలా అయిపోతుంది నీ పరిస్థితి. పాప కోసం అమ్మ స్థానంలో వచ్చావు. నిజంగానే అమ్మవైపోకుండా చూసుకో. నీ సేఫ్టీ కోసమే చెప్తున్నాను. బీ కేర్ఫుల్ బేబీ. ఆపు 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 ఆపు. ఎంతయా? 200. ఇంకో మాట చెప్పు. 250. ఏంటి ఈ బుల్ రోజుతోనే ఎటకారాలా? పంచి పలక్నామా ఇక్కడ. సర్లే. ఇదే తీసుకా. ఓర్ బాబా ఆగా, నా మూట తీసుకో మరి. ఎలా గాయత్రి, గాయత్రి బెదర ఉన్నాడో లేదో? గాయత్రి, 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 గాయత్రి. బుల్రాజు మరే ఎన్ని రోజులైందో నువ్వు వచ్చి? కదా నేను సీజన్ లాంటి అప్పుడప్పుడు అలా వస్తుంటాను అంతే.
ఎలా ఉన్నావు బుల్రాజు? నాకేంటి బ్రదరా, ఎనీ టైం ఎనీ ప్లేస్ సూపర్ ఇక్కడ. మా అమ్మ నాన్న అన్నయ్య వదినలు ఎలా ఉన్నారు? వాళ్ళకే బ్రహ్మాండంగా ఉన్నారు. చిన్నదిన ఎలా ఉంది? ఆ చిన్న వదినాలంటే ఈ మధ్య పౌన్ల మీద కలకత్తా దాకా తిరుగుతున్నాను, అని చేతాను కలవలేదు. సరే రా కూర్చో. ఒక్క నిమిషం, ఏం తెచ్చాను చూడు నీకోసం. ఏంటివి? ఏంటిని మెలుగడుగుతాయండి? మా నూరు సున్నుండలో తాపేశ్వరం గాజాలు, ఆత్రేయపురం పూతరేకులు మొత్తం నెట్టుకొచ్చాయండి నీకోసం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బుల్లిరాజు? ఎందుకా? మా గాయత్రి ఇంటికి వస్తుండే అమ్మ తేవద్దు. నువ్వు పక్కన ఉండు, నేను లోపల పెడతాను. బుల్లిరాజు చిన్న పిల్లలు ఏడు వినిపిస్తుందేంటి? ఏంటి బాబా? కంగ్రాచులేషన్స్ బెదరు. ఈ సినిమా అదో చెప్పలేదండి గాయత్రి, అచ్చ నీలాగా ఉన్నాడా? మా బాబు కాదు బుల్లిరాజు. కాదా? మరి ఎవరు బాబు? అదంతా పెద్ద కథలే, తర్వాత చెప్తాను. ఇంకా నేను నీ బాబేమో అనుకున్నాను. సరే నువ్వు కూర్చో బుల్లిరాజు. కూర్చుంటానులే గాని ఎంతకైనా డార్లింగ్ ఎక్కడ? డార్లింగా? ఎవరు? ఇంకెవరు బెదరు? నా దిల్ కా దడకన్, నా జాన్ జిగిరి, నా ప్యారీ నిహారిక ఎక్కడా? ఎక్కడుంది? పైనుందిలే. ఇంకేంటి విశేషాలు? ఈ రోజు నా హ్యాపీ బర్త్డే. అవునా? హ్యాపీ బర్త్డే బుల్రాజు. సేమ్ టు యు, సేమ్ టు యు. ఎవడీటు మాటలు ఎక్కువగా మాట్లాడుతున్నాడు? ఏక్ నిరంజన్ గారిని. అందుకే నా ఆత్మీయులని మీ మధ్య నా హ్యాపీ బర్త్డే చేసుకుందని వచ్చాను. దాన్నే ఉంది, బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుందాం. వచ్చావా? అరే అరే భలే నడుతున్నావా? ఇంతకు ముందు పిల్లి నడక వేసేదానివి, ఇప్పుడు అంగ ఏనుగు నడక వచ్చేసింది. అయినా నువ్వేం చేసి ఎర్రటిగా ఉంటలే. నేను చూసినప్పటికీ ఇప్పటికీ నువ్వేం మారలేదు. అదే గ్లామర్. పౌడరాత శిల్పంలాగా దగ్గర మెరిసిపోతున్నావు. ఈడెవడో కానీ చాలా ఎక్కువ చేస్తున్నాడు. అలా సొత్తలు వెండి హరిక, నేను బుల్లిరాజుని, నిన్ను అతి భయంకరంగా ప్రేమించినండి. నీకో విషయం చెప్పనా? నేను చూసినప్పటి నుంచి ఈ కంటికి ఎవరు ఆటలేదు తెలుసా? ఏ మాట కామాట మన ఇద్దరు ఈడు జోడు అదిరిపోతుంది తెలుసా? కావాలండి చూడు, ఒక ఐటీ ప్రాబ్లం తప్ప పర్లేదు, అడ్జస్ట్ అయిపోతాను. మనిద్దరం పెళ్లి చేసుకుందా? వీడు నిహారిక వెంట పడ్డవాడనమాట. ఓయ్ వెళ్ళిపోతున్నావేంటి? ఆగు. ఎలాగా ఇవాళ బుల్లిరాజు గారు భూమి పడ్డ రోజు, అదే నెహానా పుట్టినరోజు. నువ్వే చీప్ గెస్ట్వే, వచ్చి జాగ్రత్తగా కేక్ కట్ చేయించావంటే బుల్లిరాజు గారికి అక్కడ బుల్లి ఆఫీసు. వీడితో ఒక ఆట ఆడుకోవాలి. మాట్లాడవేండి హరిక. నా పుట్టినరోజు కూడా ఈ రోజే. అవునా? ఇంకా ఈ నెలలో నేను ఒక్కడే గొప్ప పుట్టాను అనుకుంటున్నాను. నువ్వు కూడా పుట్టావు అన్నమాట. అంటే మన ఇద్దరం ఒకరి కోసం ఒకళ్ళు పుట్టావు అనమాట. ఇంకేముందా, 1+1 ఆపర కింద కలిసే కట్ చేద్దాం. అదే కేకు. ఏమంటావు? నీ ఇష్టం. బెదరా, నా నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అరగంటలో డెకరేషన్ ఎరగ తీసేస్తాను. అది కాదు బుల్లిరాజు. ఇంకేం మాట్లాడు గాయత్రి, నా దేవత వరం ఇచ్చింది. ఇలా కలిసి వస్తున్నాను, అసలు అడుక్కోలేదు. నా కాళ్ళు చేతులు ఆటలేదు. ఇలా ఇల్లు వచ్చేస్తారా? అయ్యో అన్నానికి నీతో ఒక ఆట ఆడుకుంటా, రారా. అమ్మా ప్రిన్సీ, లంచ్ బాక్స్ నేనే రెడీ చేశానమ్మా. చేత్తో ఏమి ఇచ్చినా నేను తీసుకురని చెప్పాను కదా. బాక్స్ లో నీకు ఇష్టమైన చిప్స్ పెట్టాను, వదలకుండా తినే. సరే అమ్మా. నేనిచ్చిన లంచ్ బాక్స్ తీసుకోలేదని ఆ లహరి ఇచ్చిన బాక్స్ ని టార్గెట్ చేశాను. ఏది వేసావా?